అడ్వకేట్లు అట్లా చెప్పరు ఎప్పుడు. క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు. ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి. రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ఇవ్వమన్నదో దాని మీదనే పోతారాలి. ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో. 100% రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది. నిజమే, పోయేటప్పుడు అంగు ఆర్బలంతో పోయిండు మంత్రి గారు లోపలికి. వచ్చేటప్పుడు ఎందుకు ముఖం చూపించలేదు మీడియాకు? ఎందుకో చెప్పలేదు బయటకు వచ్చి? ఏం కారణం చేత పోయింది, ఎందుకు చెప్పలే? దేనికి చేస్తున్నారు ఈ హడావుడి ఎంత? పోయినప్పుడల్లా 2-3 మంత్రులు సుప్రీంకోర్టుకి ఏమవసరం? ఒక అధికారి పోతాడు, సెక్రటరీ పోతాడు, లేదా ఇంకా ఆయన తర్వాత అధికారి పోతాడు. అవసరమైతే అడ్వకేట్ రమ్మనంటే ఏదన్నా మెటీరియల్ అందుబాటులో కావాలనుకుంటే. వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పడం కాదు, సాధారణమైన పిల్లవాడిని అడిగినా చెప్తాడు, ముందు నువ్వు అపెక్స్ కౌన్సిల్లో పెట్టాలి ఈ విషయం అనేది. కనీసం మీరు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయలే, దాంట్లో మీ అభ్యంతరాలను చెప్పలే. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెట్టండి. మొట్టమొదటి మీకున్న హక్కు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయాలి కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో. అందులో నీ అభ్యంతరాలను చెప్పాలి. కనీసం నువ్వు కోర్టు పోవడానికి ఒక ఆధారం అవుతుంది. కానీ ఇది ఏది లేకుండా తెలిసి ఒక పథకం ప్రకారం తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అనుకోకుండా జరిగిన పని కాదు. ఈ పిటిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వీళ్ళకి ఏదైతే అప్పచెప్పిండో ఆయన మనుషుల్ని అధికారులుగా వాళ్ళ డైరెక్షన్లో రాయబడ్డ పిటిషన్ ఇది, వాళ్ళ డైరెక్షన్లో వేయబడ్డ పిటిషన్ ఇది. పూర్తిగా దీని డ్రాఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చేసి పంపించిన డ్రాఫ్ట్ తనకు అనుకూలంగా. అందుకే కనీసం విచారణకు అర్హత లేదని చెప్పి పంపించేశారు వెనక్కి. ఇంత దుర్మార్గం జరుగుతుంది. నిజమే, నేను మొన్న దేంట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూసిన, నేను ఒక్క మాట చంద్రబాబు నాయుడికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. నిజమే కదా, మీడియాలోనే వచ్చింది. నేను చంద్రబాబు నాయుడుకు రూమ్లో తీసుకుపోయి చెవులో చెప్తే ఒక్క మాట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినోడు మరి బనకచెర్లను కూడా ఆపమని ఎందుకు చెప్పలేను? ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు, ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పండి స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టిన బనకచెర్లను ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి? చాలా కోసరి కదా, ఎగిరెగిరి దునికితివి కదా. కేసీఆర్కు పని చేయించుకోవాలి ఢిల్లీతో మంచిగా ఉండి, ఢిల్లీతో అనవసరంగా పంచాయతీ పెట్టుకుండు. నేను చూడు ఎట్లా చేయించుకొస్తానో, తెగ కోతలకు వస్తేవి కదా. ఎందుకు ఇప్పుడు తెస్తలేవు?
ఎందుకు వస్తలేవు కృష్ణా గోదావరిలో మీ అనుమతులు? ఎందుకు ఆగుతలేవు చంద్రబాబు అక్రమ ప్రాజెక్టులు? దేనికి సంకేతం ఇది? 100% మీ మిలాఖత్కి మీ చీకటి ఒప్పందాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నుంచి నువ్వు రక్షణ పొందడానికి, నీ పదవిని కొనసాగించుకోవడానికి, నీ పదవిని కాపాడుకోవడానికి, నీ మీద కేసులు రాకుండా ఉండడం కొరకు కృష్ణా గోదావరి జిల్లాలను అప్పచెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడుకి, ఆంధ్రప్రదేశ్కి. అసలు వీళ్ళకి ఎప్పుడు సోయలేదు. ప్రభుత్వం అనేది చాలా రొటీన్గా దానంతలో జరిగిపోతుంది తప్ప అధికారుల మీద బతికి, అధికారుల మీద ఆధారపడి, అధికారుల దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నది తప్ప ఈ ప్రభుత్వం పాలకులకి ఎంత మాత్రం సోయి లేదు, తీరిక లేదు, జ్ఞానం అసలే లేదు. ఎప్పుడు కూడా ఏ ఒక్కడికి అవగాహన లేదు ఇప్పటి వరకు. ఇన్నిసార్లు మేము అలర్ట్ చేస్తున్నా ఎప్పుడు సోయి తప్పే ఉంటున్నారు. ఫస్ట్ కృష్ణ మీద అదే జరిగింది. పోతుందిరా సాగరు, వెళ్ళిపోతుంది, తీసుకుపోతున్నారు, వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు, వాళ్ళ కబంధ హస్తాలకు పోతున్నది కేంద్రం చేతులకి అంటే గప్పుడు నిద్రమత్తు నుంచి లేచి సోయి లేకుండా మాట్లాడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు. కేసీఆర్ అప్పచెప్పిపోయింది అని మాట్లాడినారు. కేసీఆర్ నల్లగొండకు వచ్చి 1,00,000 మందితో గర్జన పెట్టి మీ బట్టలు ఇప్పితే మొత్తం సాక్ష్యాలతో సహా చూపిస్తే, నేను పోయిందాక లేదవా మన చేతిలో ఉందిరా నాగార్జున సాగర్, నేను దిగిపోయే రోజు దనక అని చెప్పి చూపిస్తే గవ్వాలమల్లో డ్రామా కొట్టి వచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు, మేము ఇయ్యం సాగర్ని. ఎందుకు? మీకు దమ్ము లేదు కొట్లాడడానికి కేంద్రంతో, మీకు దమ్ము లేదు కేంద్రంతో కొట్లాడడానికి, లాగులు దడుస్తున్నాయి మీకు.